లాస్ట్ 2 days నుంచి ట్రైన్ జర్నీ వల్ల సరిగ్గా నిద్ర కూడా లేదు. మార్నింగ్ అయితే ఆ చల్లగాలికి లేవబుద్ధి కూడా కాలే. ఇంకా లేచి బ్రష్ చేసి అలా కూర్చున్నా. మన దగ్గరికి టిఫిన్ కూడా వచ్చేసింది. అమ్మ నాకు టిఫిన్ పెట్టి తన స్కూల్కి వెళ్ళిపోయింది. మంచిగా టిఫిన్ అయ్యాక వాషింగ్ మిషన్ లో ఉన్న బట్టలను తీసుకెళ్లి మిద్ది పైన ఆరేసా. నేను కాలేజీలో ఉన్నప్పుడు కూలర్ చెరిపోయిందని పక్కన పెట్టేశారు. నాన్నకి ఫ్యాన్ అయినా కూలర్ కానీ లేకపోతే సరిగ్గా నిద్రపోడు. సో ఆల్మోస్ట్ 2 hours కష్టపడి మొత్తం సెట్ చేశా. కిచెన్ లో వాటర్ తాగుదామని వెళ్ళా. అమ్మ నిన్న నైట్ పప్పు చేశాక కుక్కర్ మూత లూజ్ గా ఉందని కనిపించింది. అది కూడా ఫిక్స్ చేసి వాటర్ తాగి బయటకు వచ్చేసా. ఇంకా మంచిగా రెడీ చేసి మా అల్లుడిని స్కూల్లో దింపిన. వాడు క్లాస్కి వెళ్లకుండా బయటకు వచ్చి అమ్మతో ఆడుకున్నాడు. ఇప్పుడు నేను వెళ్ళేది నేను చిన్నప్పుడు చదువుకున్న ఊరు, పేరు ఆర్టీబీపీ. నా చైల్డ్హుడ్ మొత్తం ఆర్టీబీపీలో గడిచింది. అక్కడే చదువుకుంటూ అక్కడే పెరిగా. నా స్కూల్ స్టడీస్ అయిపోయే వరకు నన్ను చదివించింది మా మామ, నన్ను ప్రేమగా పెంచింది మా చిన్నమ్మ. ఇంకా ఇంటికి వెళ్ళగానే మా అత్త నా కోసం పాసం, అన్నం, పప్పు ఫ్రై చేసి పెట్టింది. ఇంకా మంచిగా తినేసి మా మామ కూతురు కొడుకు నేను చదివిన స్కూల్లో చదువుకున్నారు. ఇంకా వాళ్ళని పికప్ చేసుకుని వెళ్ళా. నేను స్కూల్లోకి వెళ్ళగా ఆల్మోస్ట్ 5 years అవుతుంది. నేను వెళ్ళగానే నన్ను చూసి పరిగెత్తుకుంటూ వచ్చేసారు. చాలా హ్యాపీగా అనిపించింది. కొద్దిసేపు అందరితో సరదాగా మాట్లాడి చిన్నమ్మ ఇంటికి వచ్చేసా. నేను ఇంటికి వస్తానే నాకు ఇష్టమైన గులాబ్ జామ్ పెట్టింది. తిని అమ్మతో సరదాగా మాట్లాడుకుంటూ నేను అమ్మ కలిసి చెట్టు మీద పూలు పీకేసాం. ఈరోజు నైటే మన జర్నీ. అందుకే నా కోసం అమ్మ మొత్తం స్నాక్స్ అన్ని అరేంజ్ చేస్తుంది. ఇంకా అన్ని తీసుకుని ఇంటికి స్టార్ట్ అయిపోయా. అక్క నేను కాలేజీకి వెళ్ళిపోతే మళ్ళీ రానని నాకు ముందే రాఖీ కట్టేసింది. మా అక్కకి నేను చిన్నప్పటి నుంచి ఒక గిఫ్ట్ కూడా ఇవ్వాలా. జాబ్ వచ్చాక మా అక్కకి మంచి గిఫ్ట్ ఇవ్వాలా. ఇంకా లగేజ్ మొత్తం ప్యాక్ చేసి ఇంట్లో అందరికి బాయ్ చెప్పేసి స్టార్ట్ అయిపోయా. గుడ్ నైట్, బై బై.